బ్యాక్ టు న్యూస్. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ 1 అని డిఆర్ఐ స్పష్టం చేసింది. ఆ రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు ఇదివరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఓ నివేదికను విడుదల చేసింది. 2021-22లో మొత్తం 28,334 కేజీల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకోగా అందులో 18,267 కేజీలు ఏపీలోనే దొరికినట్లు డిఆర్ఐ నివేదిక తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది ఏపీలోని. అయితే తాజాగా విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి చేరిన 25,000 కేజీల డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. రెండు కాదు, ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాలు విశాఖ పోర్టులో కలకలరేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బ్రెజిల్ దేశం నుంచి విశాఖకు తరలి వచ్చినటువంటి ఒక కంటైనర్లో 25,000 కేజీల కంటైనర్లో ఉన్నటువంటి మాదక ద్రవ్యాల పొడిని కస్టమ్ అధికారులు అలాగే సిబిఐ అధికారులు గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 5-6 రోజులుగా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ సాగర తీరం నుంచి కాకినాడ పోర్టు వరకు ఉన్నటువంటి అనేక కంటైనర్లో ఏవేవైతే మెటీరియల్స్ ఉన్నాయో ప్రతి మెటీరియల్ కూడా సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విశాఖ పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. ఆ కంటైనర్లో ఉన్నటువంటి వేలాది కిలోలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మాదక ద్రవ్యాలు అవనియండి, మరే ఇతర వస్తువులు అవనియండి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధంగా సిబిఐ అధికారులు అయితే ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి డెలివరీకి సంబంధించినటువంటి అడ్రస్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మేమే ఆ కంటైనర్లకు సంబంధించినటువంటి యాజమాన్యం మాదే, ఆ కంపెనీ షిప్పింగ్ సంబంధించినటువంటి కంపెనీ మాదే అంటూ కూడా ముందుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా తీవ్ర కలకలం రేపింది. అయితే ఇటు టీడీపీకి సంబంధించి అటు వైటీపీకి సంబంధించి రెండు వర్గాలకు మధ్యన కొంత ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నంలో ఇది అసలు ఈ మాదక ద్రవ్యాలు ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనే విషయంపై కొంత సిబిఐ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఆపరేషన్ గరుడలో భాగంగా రంగంలో దిగినటువంటి సిబిఐ భారీ డ్రగ్స్ సీజ్ చేసింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చినటువంటి కంటైనర్లు ఎవరు పంపారు, ఎవరికి పంపారు, డెలివరీ అడ్రస్ ఉన్నటువంటి కంపెనీ ఎవరిది చూస్తుంటే కనుక ఈ యొక్క సీన్ చూస్తుంటే కనుక ఇదంతా సింగం 3లో ఉన్నటువంటి ఒక సీన్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఏదైతే ఈ సాగర తీరంలో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ కలకలరేపినటువంటి విషయం విశాఖవాసులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే బ్రెజిల్ నుంచి విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కి వచ్చినటువంటి కంటైనర్లో 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగింది, వీటిని స్వాధీనం కూడా చేసుకుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఆపరేషన్ గరుడ పేరుతో తిరుగుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం కూడా సిబిఐ అండ్ కస్టమ్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జర్మనీలో హ్యాండ్ బ్లాక్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖ వచ్చినట్టయితే గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీ సంబంధించినటువంటి 1000 బ్యాగుల్లో ఈ డ్రగ్స్ నింపి సరఫరా చేస్తున్నట్లయితే సిబిఐ అధికారులు కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే ఇంత భారీ స్థాయిలో పట్టుబడినటువంటి మాదక ద్రవ్యాలు అయితే ఇదే ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ఇది మొదటిసారిగానే చెప్పుకునే పరిస్థితి కూడా కొంత సీనియర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విచారణలో భాగంగా మరికొద్ది రోజులు సమయం పడుతుంది. ఈ డ్రగ్స్ ఎవరిది, దీనిపై ఏ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఎంత పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు, ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి వారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఆ పెద్దవాళ్ళు ఎవరు అనే విషయంపై అయితే సిబిఐ కొంత క్షుణ్ణంగా సీరియస్గా తీసుకొని ఏదైతే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం పోర్టు నుంచి.